ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు ఆక్షేపించారు. ఇలా క్యాంపు రాజకీయాలు చేయటం అనేది అయితే ఇప్పుడు నాకు తెలిసి అయితే జరగలేదు. వాళ్ళకి ఆనవాయితీకి వచ్చిన రిసార్ట్కి, భీముల దగ్గర రిసార్ట్కి తరలించి 5వ సాయంత్రం ఆ రిసార్ట్ నుంచే, ఎందుకంటే వాళ్ళ మీద ఈరోజు ఇక్కడ ఎలాంటి పరిస్థితి, దీన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బు ఇచ్చినా, అధికారం ఉన్నా, అధికారం దుర్వినియోగపరిచి కొన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నా వాళ్ళు కార్పొరేటర్ల మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఆ కూటమికి సంబంధించిన కార్పొరేటర్ల యొక్క శీలాన్ని శంకిస్తూ వాళ్ళ మీద నమ్మకం లేక క్యాంపు రాజకీయాలు చేసింది మీరు. క్యాంపు పెట్టి నేరుగా అక్కడి నుంచి బస్సులో ఎత్తుకొచ్చి ఓట్లు వేయించడానికి తీసుకొచ్చింది మీరు. ఇవన్నీ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా అంతిమంగా ధర్మం గెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో నైతికంగా మేము విజయం సాధించాం. నైతికంగా విజయం సాధించిన తర్వాత ఈరోజు గత 2-3 రోజుల నుంచి ఈరోజు కొన్ని అన్ని పేపర్లో కూడా మనం చూసాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలో ఓట్లేసిన ఓటర్స్ని వాళ్ళ స్వేచ్ఛను హరించి ఈరోజు మీరు పలానా వ్యక్తికి మీరు ఓటు ఎందుకు వేశారు అని కూటమి నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేశారో వాళ్ళని గత 3 రోజుల నుంచి బెదిరింపు జరగటం అనేది పూర్తిగా అప్రజాస్వామికం.